హలో గాయ్స్, ఆల్రెడీ తమ్నేల్ చూసింటారు కదా. నేనైతే మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. మా అమ్మ వచ్చిందని చెప్పేసి నా కోసం అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా ఆటో స్టాండ్కి అయితే వెళ్తున్నాం. మా ఊర్లో అయితే అక్కడ చాలాసేపు సేపు కూర్చొనే ఉన్నామన్నమాట. కూర్చుంటేనే ఆటోలు వస్తాయన్నమాట. ఇంకా ఆటో కూర్చుని బయలుదేరిపోయామన్నమాట మేమైతే. ఇంకా ఆటో వచ్చిందో లేదో మా అమ్మ వాళ్ళైతే రిసీవ్ చేసుకున్నారు సూపర్గా. తనైతే చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది తనని, వాళ్ళనైతే ఫుల్ ఎంజాయ్మెంట్ వాళ్ళకైతే తనుంటే. ఇంకా మా అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. ఏంటంటే నన్ను ఒకళ్ళైతే కామెంట్ చేశారనమాట, మా ఊరికే మీ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తావు ఏంటి, ఒకసారి చూపించు వాళ్ళ ఇల్లు అని చెప్పేసి. మా మామయ్య వాళ్ళు ఇక్కడ అపార్ట్మెంట్స్లో అయితే ఉంటారనమాట. చూపిస్తాను మీకు కూడా, చూడండి. అండ్ ఇంకా పైకి వెళ్ళడానికి ఇక్కడ లిఫ్ట్లో అయితే వెళ్తున్నాం అనమాట. నేను మా అక్క అనమాట. మా అక్క కూడా తీసుకొని వచ్చింది మా అమ్మ అయితే. మా అక్క నేను వెళ్తున్నాం అనమాట పైకి. ఇక్కడ 6th ఫ్లోర్ అనమాట ఉండేది మొత్తం అయితే. మేమైతే ఒక 6K పైనే వెళ్తున్నాం అనమాట. చూడండి, చూపిస్తాను మీకు కూడా. లిఫ్ట్లో అయితే వెళ్తున్నాము. మా కన్నమ్మని కూడా వస్తాను ఫుల్ ఏడుస్తుంది అనమాట నేను వస్తుంటే. అందుకని మా అక్క ఎత్తుకొని వస్తుంది అనమాట. అండ్ పైకి వెళ్ళామో లేదు, ఫుల్ ఎండ అనమాట. మేమైతే ఒక 2-1 అయింది అనమాట వెళ్ళేసరికి. అక్కడికి ఉదయాన్నే వెళ్ళాము. అండ్ అక్కడ ఫుల్ ఎండ అనమాట. రీల్స్ అవి వీడియోస్ తీసుకుందాం అనుకుంటే చూడండి ఎండ ఎలా ఉందో అనమాట. ఫుల్ చాలా ఎండ ఉందనమాట. ఇంకా వాళ్ళిద్దరిని అక్కడ నీడలో నిలబెట్టి నేనైతే వెళ్తున్నాను అనమాట. పైన గార్డెనింగ్ లాగా ఎలా ఉందో చూడండి. అండ్ నేను ఫస్ట్ షాట్లో పెట్టాను మినీ వ్లాగ్ ఇదైతే. చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో, ఫ్లవర్స్ ట్రీ, వెజిటేబుల్స్ ట్రీ, షో ట్రీస్ ఎన్ని చాలా ఉన్నాయి. చూపిస్తాను చూడండి మీకు కూడా, చెప్పలేము. టొమాటోస్ కానీ, క్యారెట్, బీట్రూట్ ఎన్ని ఉన్నాయంటే చూడండి మీకు కూడా చూపిస్తాను. ఫ్లవర్స్ అయితే చెప్పలేము, అన్ని మనకు పేరు తెలియని ఫ్లవర్స్ ట్రీ కూడా ఉన్నాయన్నమాట. అన్నీ పెట్టారు ఇక్కడైతే. చూడండి, నాకైతే చూస్తుంటేనే కళ్ళల్లో అంత ఆనందం అయిపోయింది అనమాట చూస్తే. నాకైతే మినీ గార్డెన్ చేయడానికి చాలా ఆశ అనమాట. కాకపోతే ప్లేస్ లేక చేయలేదు అంతే నేనైతే. ఇంకా పైన చాలా ఎండ ఉందని చెప్పేసి పాప ఏడుస్తుందని దిగైతే వెళ్ళిపోతున్నాం అనమాట. టోటల్ 6 ఫ్లోర్స్ అనమాట. ఇంకా లిఫ్ట్ ఎందుకని చెప్పేసి దిగుకుంటూ వెళ్తున్నాం మేమైతే. నేను ఊరికినైతే వెళ్ళాను కదండి. నేను ఏదో ఒక పని పడితేనే మా మామ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను. అలా ఊరుకోకుండా చెప్పకూడదు ఎవరైనా కానీ. అండ్ ఇంకా చాలా రోజుల తర్వాత మా అమ్మ అయితే వచ్చింది కదా నా కోసం. మా అమ్మ ఉండేది హుబ్లీలో అనమాట. ఇంకా అక్కడ నుంచి తెచ్చిందనమాట నా కోసం. చూపిస్తాను చూడండి మీకు కూడా. నాన్ వెజ్లో అయితే ఫిష్ అయితే తెచ్చిందనమాట. చికెన్ కూడా తెచ్చాడు మా మామ అయితే. ఇంకా ఫిష్ చేస్తున్నారనమాట మా అమ్మ వాళ్ళు. ఇంకా ఇక్కడ మేము ఎంజాయ్మెంట్, రీల్స్, డ్యాన్స్ చాలా చేశాను. చూడండి మన ఛానల్లో డ్యాన్స్ రీల్స్ కూడా ఉంటాయన్నమాట. ఇంకా నా నుంచి ఏమేమి రీల్స్ కావాలో, ఏమేమి వీడియోస్ కానీ, సిరీస్ కానీ, బ్లాగ్స్ కానీ ఏమేమి కావాలో తప్పకుండా కామెంట్ చేయండి. మీకోసం తప్పకుండా చేస్తాను నేనైతే. అండ్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అయితే సూపర్గా ఉంది, చూపిస్తాను చూడండి. అండ్ కృష్ణుడు బొమ్మతో ప్లేస్తో అల్టిమేట్గా చేశారు. ఎంత బాగుందో చూడండి. ఒక యూనిక్గా, క్లాసిక్గా సూపర్గా ఉంది అయితే. చూడండి మీరు కూడా. అక్కడైతే ఎన్ని ఫొటోస్ దిగానో చూడండి మీరు కూడా. చాలా బాగుంది ఇదైతే. ఇదే అనమాట. ఇంకా వెళ్తున్నాను నేనైతే. మా అక్క వీడియో అయితే తీస్తుందనమాట. మా అక్క కానీ మా అమ్మ కానీ ఉంటే ఫుల్ ఫన్ అనమాట మా మామయ్య వాళ్ళ ఇంట్లో అయితే. నేను ఎప్పుడు వచ్చినా మీకు చెప్తాను కదా మినీ బ్లాగ్లో అయితే. ఇప్పుడైతే బ్లాగ్ తీస్తున్నాను ఫుల్ వీడియో అయితే. మా అమ్మ వచ్చిందని చెప్పేసి చాలా హ్యాపీనెస్గా ఉంటుంది. ఎవరికైనా ఇంతే కదా, తల్లి వస్తుందని చెప్తే పుట్టింటికి మనం వెళ్ళినా కూడా, మా తల్లి మన దగ్గరికి వచ్చినా కూడా ఎంత హ్యాపీనెస్గా ఉంటుందో. మాకైతే పట్టాలినంత హ్యాపీ అనమాట, నాకు మా అక్క కానీ. చూడండి, ఇదే గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ అనమాట. కృష్ణుడి బొమ్మ చూడండి ఎంత యూనిక్గా, క్లాస్గా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ అందరు పూజలు చేస్తారు ఇక్కడే అనమాట. కృష్ణుడి బొమ్మకి సూపర్గా ఉంటుంది. ఇక్కడ వాటర్ అంతా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ తిరిగి వచ్చేసరికి మా అమ్మ వాళ్ళు అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఫిష్ ఫ్రై అయితే ఫిష్ కర్రీ కూడా చేస్తున్నారు. ఫిష్ ఫ్రై ఒక 4 kgs అయితే తెచ్చిందనమాట మా అమ్మ అయితే. ఫిష్ అక్కడి నుంచి, కర్ణాటక నుంచి తెచ్చిందనమాట. అవి ఇక్కడ కొంచెం ఫ్రై చేస్తున్నారు. 50% కర్రీ చేస్తున్నారు అనమాట. చేపల పులుసు అయితే. మేము అలా రెస్ట్ తీసుకుంటున్నాం అయితే. ఇప్పుడు ఫుడ్ అయితే ప్రిపేర్ అయిందని పిలిచారు. ఇదిగోండి చేపల పులుసు, ఇంకా ఫ్రై కూడా వేగుతున్నాయి అనమాట. ఫ్రై కూడా అయిపోయాయి కొంచెం అయితే. ఇంకా తినడానికైతే కూర్చున్నాం మేమందరం అయితే. ఇంకా తినేసి ఫుల్గా తిన్న తర్వాత ఎవరికైతే పాన్ వేసుకోవడం అలవాటో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే ఆకు ఒక్క అయితే వేసుకుంటాను నాన్ వెజ్ తిన్న తర్వాత. సో ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఏమేమి కావాలో తప్పకుండా కామెంట్ చేయండి. చూస్తాను నేను కూడా. బాయ్ బాయ్. లవ్ యూ గాయ్.